అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. దేవుడా, అన్నయ్య వేడి వేడి దోశ. బెటరావే. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత. అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడి ఏడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉన్నదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మీలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని, తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోశ వేసుకో అన్నయ్య. అవి వేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా, మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతైందిరా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలాడితే తిట్టర్రా? మాటంటే అంత పౌరుషం ఉన్న వేద 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 షరగొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా? చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? రేయ్, మొన్న మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు. నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు. నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా. అందుచేత నా మాట విని మీ ముసలో ఏడిపిస్తూ మానేరా. సర్లేరా అన్నా, అగ్గిపెట్టుందన్నా? అగ్గిపెట్టండి రా. లైటర్ ఉంది అన్న అధ్యక్షణ. అసలు మీకు బుద్ధుందా? ఏంట్రా మీదకి వస్తున్నావేంటి? చంపేస్తారే. ఒరే ఇది అదేవరా. చట్టి చట్టి చట్టి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, మా ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. ఆపండి. ఏమండి ఏమండి, రే పురుగులు పడితేస్తారా? రే ఏమండి, ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ని ఎవరు కొట్టి పడేశారండి. మీకు దండం పెడతానండి, ప్లీజ్. ఏమండి ఆపండి, ప్లీజ్ అండి. ఏమండి మేడం, మా ఫ్రెండ్ని ఎవరో కొట్టి కింద పడేశారండి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అండి. రండి, ఇగోండి ఇక్కడే ఉన్నా. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కదా మేడం, ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారు? అబ్బా అవన్నీ తర్వాత, ముందు హెల్ప్ చేయండి మేడం. పట్టుకోండి. ఏం చేస్తుంటారు మీరు? హాయిగా చదువుకుంటున్నామండి. దేవుళ్ళు లాంటి మనిషిని ఉత్తపడినారు కొట్టి వెళ్ళిపోయారు ఎదవలు. అందుకే కొట్టారా? అబ్బా అవన్నీ తర్వాత. ఓకే, ఓకే. పేషెంట్ తాలూకు మీరేనా? ఎస్. ఇక్కడ స్టాక్ లేదు. ఏదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బి పాజిటివ్ తీసుకురండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాది సేమ్ గ్రూప్. దెన్ కమాన్.
థ్యాంక్స్ అండి, ఇట్స్ ఓకే. మీరు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం ఓకే 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 అసలు ఎన్ని జన్- ఓకే ఓకే. ఆ, ఎంత మంచి ఆవిడ. చంటి రే ఆ, ఎవర్రా అమ్మాయి మనకు అంత హెల్ప్ చేసింది? ఏమోరా దేవతలా వచ్చింది. ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమండి ఇక్కడ 11వ నెంబర్ గది ఎక్కడ బాబు? నాన్న చంటి అన్నయ్య. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంత యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా, మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? అదే. ఎందుకు అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి వచ్చేది లేదు, కనీసం మీరైనా మారండ్రా, బుద్ధిగా చదువుకోట్రా, ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్ డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే మందులు సాగు చూపిస్తారా? ఈ పక్కనే ఉంది రండి. నాన్న వెళ్ళిపోయాడు లేవరా? అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. ఒరేయ్ నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కకీలు తీసేరా చంటి. నేను అదే పని మీద ఉన్నానమ్మా. సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారా?